ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 41వ ఆదికాండము 38వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా? రాజైన ఫరో యోసేపుని బట్టి మాట అంటున్నాడనమాట. ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన మనుషులు మనం నిజంగా కనుక్కోగలమా? ఎక్కడైనా దొరుకుతాడా మనకి అని అంటున్నాడు అనమాట. నిజమే, రాజంతటి వాడే జైల్లో నుంచి తీసుకొచ్చిన ఒక యువకుడిని, సామాన్యుడైనటువంటి యువకుడి విషయంలో ఆయన ఇస్తున్న సర్టిఫికెట్ ఇదనమాట. ఇలాంటి మనిషి, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన మనిషి ఎక్కడైనా ఉంటాడా అంటున్నాడు అనమాట. నిజమే కదా, ఆయన ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు అని ఆయనకి ఎలా రుజువైంది అని అంటే, ఆయన రాజ్యంలో ఎవ్వరూ చెప్పలేనటువంటి ఒక చక్కటి జ్ఞానయుక్తమైనటువంటి కళ భావాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయనకు అర్థమైంది యోసేపు ఎటువంటి వాడో, యోసేపు యొక్క దేవుడు ఎటువంటి వాడో ఆయనకు అర్థమైంది. నిజంగా నీలో దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నది అనేసి అన్నాడు. ఈ రోజు కోసమే యోసేపు అనేక సంవత్సరాలు శ్రమలను అనుభవించాడు. ఈ యొక్క రోజుని గురించి ఆయన తలంచుకొని ఆ శ్రమలు ఎప్పుడు శ్రమలుగా ఎన్నదగినగా భావించలేదు అతను. ఒక రోజంటూ వస్తుంది, నాకు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు, నాకు ఇచ్చిన ఆ దర్శనం, ఆ కళ నా జీవితంలో నెరవేరుస్తాడు, అంతవరకు ఎటువంటి శ్రమ వచ్చినా నేను భయపడను అని యోసేపు ధైర్యంగా నిలబడ్డాడనమాట. ఆ రోజు ఆ దేవాది దేవుడు నిర్ణయించిన రోజు వచ్చింది. అందుకని ఆ రాజు ముందు నిలబడ్డాడు. నిలబడినప్పుడు, నీలాంటి వాడు ఎవరు లేరు, నీలా దేవుని ఆత్మ కలిగిన వారు నా రాజ్యంలో ఎవరు లేరు, పేరుకు మాత్రమే నాకు సింహాసనం, కానీ ఇక ఈ రాజ్యం అంతా నువ్వు నిలబడు అంటే నిలబడుతుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, నువ్వు చేయెత్తంటే ఎత్తుతారు, చేయి దించు అంటే దించుతారు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా, నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ మేలు పొందుకునే ముందు ఆయన అనేక శ్రమలు అనుభవించి ఉండొచ్చు. నిజంగా ఎంతగానో కృంగిపోయి ఉండొచ్చు, వెనక్కి వెళ్ళిపోదాం ఇక నాకు వద్దు అనుకొని ఉండొచ్చు. కానీ మరలా తన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని, తన విశ్వాసాన్ని బట్టి ముందుకు అడుగు వేసి ఉండొచ్చు. ఈరోజు నువ్వు నేను కూడా అలాగ ఉన్నామా? ఇంకొద్ది జీవితం, ఈ యేసు నాకు ఏమీ చేయలేడు, ఈయన ద్వారా నాకేమీ జరగదు అనుకొని వెనక్కి వెళ్ళిపోదాం. నా జీవితంలో పాత జీవితం, రోత జీవితం వెళ్ళిపోదాం అనుకుంటున్నామా? కాదు, యోసేపులాగా ఓపికతో ముందుకు పరిగెడదాం, ఘన విజయాన్ని పొందుకుందాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చిందాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, యేసయ్య, ఇదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇతనిలాగా దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు లేరు అని ఈ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. మేము కూడా అటువంటి ఆధిక్యతను కలిగి ఉండి నిజంగా దేవుని నామాన్ని మహిమపరచాలి ప్రభా. దేవుడు అయా తండ్రి ప్రభా యోసేపుని బట్టి సంతోషించాడు. నువ్వు కూడా అలాగే మమ్మల్ని కూడా సంతోషించే ప్రభులకు మమ్మల్ని నడిపించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆరోగ్యాన్ని బట్టి, అయా తన కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి కృంగిపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, గంట పొందుకోండి. వాళ్ళందరినీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.